ఆస్తి తగాదాలు పసిప్రాణాన్ని తీసేశాయి. అమ్మమ్మ ఇంటికొచ్చిన చిన్నారి మేనమామ దంపతుల దురాగతానికి బలైంది. తరచూ అలరి చేస్తోందన్న కారణంతో చేతులు విరిచి నోటికి ప్లాస్టర్ వేసి వాటర్ ట్యాంక్లో పడేశారు. హైదరాబాద్ మాదనపేటలో 7 ఏళ్ల చిన్నారి హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అన్నమాట ఇప్పుడు యథార్థంగా నిజమవుతోంది. ఆస్తి కోసమో పగ ప్రతీకారాల కోసమో చిన్నారులను చంపేస్తున్నారు. అది కూడా ఎవరో కాదు, దగ్గరి బంధువుల చేతుల్లో చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంతకన్నా బాధాకరమైన విషయం మరొకటి ఉండదేమో. హైదరాబాద్ మాదన్నపేటలో 7 ఏళ్ల చిన్నారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితులైన మేనమామ అత్తను అదుపులోకి తీసుకున్నారు. బాలిక తల్లితో నిందితులకు కొంతకాలంగా ఆస్తి పంపకాలపై విభేదాలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో బాలిక తరచూ అల్లరి చేస్తుందని కోపంతో ఆ చిన్నారి ప్రాణాన్ని తీయడానికి నిందితులు భయంకరమైన పథకం రచించారు. ఇంట్లోనే బాలికను బంధించిన నిందితులు చేతులు కాళ్ళు కట్టేశారు. నోటికి ప్లాస్టర్ వేసి ఊపిరాడకుండా చేశారు. ఆ తర్వాత చిన్నారిని వాటర్ ట్యాంక్లో పడేశారు. బాలిక కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణలో దారుణ నిజం వెలుగులోకొచ్చింది. బాలిక మృతదేహాన్ని వాటర్ ట్యాంకులో గుర్తించిన పోలీసులు ప్రమాదవశాత్తు బాలిక నీళ్ల ట్యాంకులో పడిపోయిందా లేదంటే ఎవరైనా హత్య చేసి అందులో పడేశారా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. బాలిక మెడ, నోరు, చేతులపై అనుమానాస్పద గుర్తులు ఉండడం, చేతులు వెనక్కి విరిచి ఉండడంతో హత్యేనని ప్రాథమిక దర్యాప్తులో విచారణలో నిర్ధారించారు పోలీసులు. హత్య వెనుక ఉన్న ఆస్తి తగాదాలు, చిన్నారి అల్లరి చేస్తుందన్న కారణాలతో ఈ నేరానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతటి దారుణానికి పాల్పడిన నిందితులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు.